వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్. మనం ఆల్రెడీ సర్కిల్స్ లో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం కదా. 3 పాయింట్స్ ఉండే ప్రాబ్లమ్స్ రెండు చెప్పాం, 2 పాయింట్స్ ఒక లైన్ ఉండే చెప్పాను కదమ్మా. ఈ రోజు ఒక 3 ప్రాబ్లమ్స్ చెప్తాను, ఓకేనా? ఇప్పుడు 4th ప్రాబ్లం చెప్తున్నానమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 4, 1 and 6, 5 హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x plus y minus 16 equal to 0. సేమ్ ప్రాబ్లం ఎస్టర్డే వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, ఓకేనా? ఫస్ట్ సొల్యూషన్. సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటమ్మా? ఎక్స్ స్క్వయర్ ప్లస్ వై స్క్వయర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ ఎ సర్కిల్ ఈక్వేషన్, ఓకేనా? నెక్స్ట్ అమ్మా, గివెన్ పాయింట్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1. గివెన్ పాయింట్స్: ఏ పాయింట్ 4, 1, బి పాయింట్ 6, 5. ఇంతకుముందు మనం ఇలానే వేసాం. ఫస్ట్ పాయింట్ ఈజ్ పాసింగ్ త్రూ ఈక్వేషన్ నంబర్ 1 కదా. therefore ఏ 4, 1 ఈజ్ పాసింగ్ త్రూ ఈక్వేషన్ నంబర్ 1. ఎక్స్ అంటే ఎంత? 4, వై అంటే 1. ఎక్స్ స్క్వయర్ అంటే 4 స్క్వయర్ ప్లస్ 1 స్క్వయర్ 2g ఇంటూ 4 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈక్వల్ టు 0, ఓకేనా? చూడమా, 4 స్క్వేర్ అంటే ఎంతమా? 16 ప్లస్ 1 ప్లస్ 8g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు 0. సిమా 8g ప్లస్ 2f ప్లస్ c, 16 ప్లస్ 1 ఎంత? 17. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 2, ఓకేనా? ఇదే విధంగా నెక్స్ట్ పాయింట్ బి పాయింట్. బి ఎంతమా? బి పాయింట్ 6, 5 ఈజ్ పాసింగ్ త్రూ ఈక్వేషన్ నంబర్ 1, ఓకేనా? ఇప్పుడు ఎక్స్ అంటే ఎంత? ఇక్కడ 6, వై అంటే 5. 6 స్క్వయర్ ప్లస్ 5 స్క్వయర్ ప్లస్ 2g ఇంటూ 6 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ c ఈక్వల్ టు 0. చూడమా, 6 స్క్వేర్ అంటే ఎంతమా? 36. 5 స్క్వేర్ అంటే 25. 6 2 జర్ 12g 5 2 జర్ 10f ప్లస్ c ఈక్వల్ టు ఎంతమా? 0, ఓకేనా? చూడండి, 12g ప్లస్ 10f ప్లస్ c, 36 ఒక 25 ఏమవుద్ది? 61 అవుద్ది, అంతేనా? ప్లస్ 61 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 3. ఇంకొక పాయింట్ ఇచ్చుంటే మనము ఈక్వేషన్ నంబర్ 4 కనుక్కోవచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు. ఏం చెప్పారు? హ్యావింగ్ సెంటర్ ఈజ్ లైస్ ఆన్ 4x ప్లస్ వై మైనస్ 16 కదా. సెంటర్ అంటే ఏంటి? మా ఈక్వేషన్ కి సెంటర్ ఏంటి? సి మైనస్ జి కమా మైనస్ ఎఫ్ ఈజ్ లైస్ ఆన్ లైన్ ఈక్వేషన్. ఏంటి మా లైన్ ఈక్వేషన్? 4x ప్లస్ వై మైనస్ 16 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ అంటే ఏం చేయాలి మనం? -6 తీసుకోవాలి. వై అంటే -f తీసుకోవాలి. చూడమా, 4 ఇంటూ మైనస్ జి ప్లస్ ఎఫ్ అంటే ఎంతమా? -f మైనస్ 16 ఈక్వల్ టు 0. -4g మైనస్ ఎఫ్ మైనస్ 16 ఈక్వల్ టు 0. ఇప్పుడు అన్ని మైనస్లు ఉన్నాయి కదా, మైనస్ తో ప్రోడక్ట్ చేసేసుకుందాం. 4g ప్లస్ ఎఫ్ ప్లస్ 16 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 4, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే మా సాల్వ్ 2 and 3. సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్, ఓకేనా? సెకండ్ ఈక్వేషన్ రాసుకోండి మా. 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 17 ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్ మా 12g ప్లస్ 10f ప్లస్ c మైనస్ 6 ప్లస్ 61 ఈక్వల్ టు 0. చూడమా, మైనస్ 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 మైనస్. ఎందుకమ్మా? మనం సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేస్తున్నాం కదా. మైనస్ చేసేటప్పుడు ఈ కింద నుండి ఈక్వేషన్ యొక్క సైన్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. అంటే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఇవన్నీ ప్లస్ సి మైనస్ సి ఏమవుతుంది? రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 8g లో నుంచి -12g కదా, అంటే ఎంతమా? -4g మైనస్ 10f 2f ఎంతమా? -8f. 61 -61 ప్లస్ 17 ఎంత వస్తుంది మా? -44 ఈక్వల్ టు 0,
ఓకేనా, అర్థమైందా? ఇది వచ్చి ఫోర్త్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఎంత వచ్చింది ఫోర్త్ ఈక్వేషన్? -4g -8f -44 = 0. ఓకే, ఇది ఎయిత్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మైనస్ తో ప్రోడక్ట్ చేసామనుకోమా, 4g + 8f + 44 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 5. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ ఫోర్త్ ఈక్వేషన్ వచ్చింది కదా, ఫోర్త్ ఈక్వేషన్ అండ్ సాల్వ్ ఫిఫ్త్ ఈక్వేషన్. ఓకేనా, సాల్వ్ ఫోర్త్ ఈక్వేషన్ అండ్ ఫిఫ్త్ ఈక్వేషన్. మీ ఇష్టమా, ఎలిమినేటింగ్ అన్న వేయండి, సబ్స్టిట్యూటింగ్ అన్న వేయండి, LMLFM మెథడ్ ఉంది కదా ఆ మెథడ్ అన్న వేసుకోండి. చూడండి మా 4g + f + 16 = 0. నెక్స్ట్ మా 4g + 8f + 44 = 0. ఓకే, నేను మైనస్ చేస్తున్నా. ఫోర్త్ ఈక్వేషన్ మైనస్ ఫిఫ్త్ ఈక్వేషన్, మైనస్ మైనస్ మైనస్, జీలు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు చూడు 8f లో నుంచి ఒక f మైనస్ చేస్తే ఎంతమా, -7f. 44 లో నుండి 16 మైనస్ చేస్తే ఎంతమా, 7f. -28 = 0. ఓకేమా, -7f = 28. f = 28/-7. 7 1 jar 7 4 jar -4. f వాల్యూ ఎంత వచ్చింది మా, -4 వచ్చింది. ఇప్పుడు g వాల్యూ కనుక్కుందాం. ఓకేనా, ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 5 తీసుకుందాం. 5 కానీ 4 కానీ మీ ఇష్టమ్మా. ఈక్వేషన్ నంబర్ ఏది, 4 తీసుకుందామా. ఒక ఈక్వేషన్ నంబర్ 4 ఏంటి మా ఈక్వేషన్ నంబర్ 4 చూడండి, 4g + f + 16 = 0. ఓకేమా, 4g + f అంటే ఎంత వచ్చింది, -4 కదా, +16 = 0. 4g 16 లో 4 మైనస్ చేస్తే ఎంత, 12 = 0. 4g = -12, g = -12/4 = ఎంతమా, -3. g వాల్యూ తెలుసుమా, -3 అండ్ f వాల్యూ = -4. నెక్స్ట్ ఏం వాల్యూ కావాలి మనకు, c వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈక్వేషన్ నంబర్ 2 తీసుకోండి. 2 కానీ 3 కానీ యువర్ చాయిస్. ఓకేమా, ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 2. ఏంటి మా ఈక్వేషన్ నంబర్ 2 చూడండి, 8g + 2f + c + 17 = 0. చూడమ్మా, 8 ఇంటూ g వాల్యూ ఎంతమ్మా మనం ఫైండ్ అవుట్ చేసింది, -3 + 2 ఇంటూ f వాల్యూ ఎంతమా, -4 + c + 17 = 0. ఓకేనా, ఇది ఎంత వస్తుంది, -24 - 8 + c + 17 = 0. 24 ఒక 8 ఎంతమా, 6 30 32 -32 + c + 17 = 0. c = ఎంత వస్తుంది మా, 15. -15 + c = 0. c = 15. చూడండి c వాల్యూ ఎంత వచ్చింది, 15 వచ్చింది కదా, అంతే. c తెలుసు, g తెలుసు, f తెలుసు. ఇప్పుడు ఏం చేస్తామా, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఏంటి, x² + y² + 2gx 2fy + c = 0. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ ఇక్కడ రావాలి. x² + y² + 2 ఇంటూ g ఎంతమ్మా, -3 ఇంటూ x + 2 ఇంటూ f ఎంతమ్మా, -4 ఇంటూ y. ఓకే, ప్లస్ c అంటే ఎంతమా, 15 = 0. దీన్ని సింప్లిఫై చేయమా, x² + y² 3 2 jar -6x -8y + 15 = 0. చాలా ఇంపార్టెంట్ మా, 2 పాయింట్స్ ఒక లైన్. ఓకేనా, అర్థమైందా ప్రాబ్లం? ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 2 పాయింట్స్ లైన్ ఇవ్వకుండా x యాక్సిస్ పైన సెంటర్ ఉంటే అని అడుగుతాడు. అది కూడా ఇంపార్టెంట్, 2-3 టైమ్స్ అడిగారు. ఆ ప్రాబ్లం చూద్దాం. అర్థమైందా ప్రాబ్లము? ఒకసారి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని నేర్చుకోండి. ఓకేమా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూ సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్. ఇంపార్టెంట్ మా, ఇది 2-3 ఇయర్స్ కంటిన్యూగా అడిగారు. x యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ -2, 3, 4, 5. ఇంత ముందు లైన్ ఇచ్చాడు కదా, ఇక్కడ లైన్ ఇవ్వలేదు. సెంటర్ అనేది x యాక్సిస్ పైన ఉంటే అన్నాడు. సెంటర్ x యాక్సిస్ పైన ఉంటే
ఎఫ్ అనేది 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి మా. ఎఫ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఎక్స్ యాక్సిస్ పైన వై 0, వై అంటే ఏంటి ఎఫ్, కాబట్టి ఎఫ్ అనేది 0 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం సొల్యూషన్ చూద్దాం. సర్కిల్ ఈక్వేషన్ ఏంటి మా, ఎక్స్ స్క్వయర్ ప్లస్ వై స్క్వయర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకేనా, ఫస్ట్ పాయింట్ గివెన్ పాయింట్స్ ఏంటి మా పాయింట్స్, ఏ -2, 3, బి పాయింట్ 4, 5. ఓకేనా, -2, 3, బి వచ్చి 4, 5. ఫస్ట్ తీసుకుందామ్మా, దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1. ఓకేనా, therefore a -2, 3 ఈజ్ పాసింగ్ త్రూ ఈక్వేషన్ నంబర్ 1. అంటే x అంటే ఎంత, -2, y అంటే -3, ఎక్స్ స్క్వయర్ -2 హోల్ స్క్వయర్ 3 స్క్వయర్ 2g ఇంటూ -2 2f ఇంటూ 3 ప్లస్ c ఈక్వల్ టు 0. చూడమ్మా, 4 ప్లస్ 9 -4g ప్లస్ 6f ప్లస్ c ఈక్వల్ 0. -2 స్క్వేర్ అంటే ఎంత, 4, 3 స్క్వేర్ అంటే 9, -2 ఇంటూ 2g ఎంతమా, 4g -4g 3 2s are 6f ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామా, -4g ప్లస్ 6f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 2. ఓకేనా, తర్వాత నెక్స్ట్ పాయింట్ తీసుకుందాం, బి పాయింట్. బి 4, 5 ఈజ్ పాసింగ్ త్రూ ఈక్వేషన్ నంబర్ 1. Here is x value is 4 and y value is 5. Okay, then 4, 5 is substituting in this equation. Then so that implies 4 square plus 5 square plus 2g into 4 plus 2f into 5 plus c equal to 0. Sima, 16 plus 25. 4 square means 16, 5 square means 25. 4 2s are 8g, 5 2s are 10f plus c equal to 0. 8g plus 10f plus c plus 25 plus 16 ఎంతమా, 41 ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 3. ఓకేనా, తర్వాత ఏం చెప్పారమ్మా, సెంటర్ ఈజ్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సెస్. రాసుకుందాం ఇక్కడ, సెంటర్ ఈజ్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సెస్ ఈజ్ ఎఫ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ ఎఫ్ వాల్యూ అనేది ఈజీగా వచ్చేసింది, అవునా. ఎఫ్ ఈక్వల్ టు 0 అనే వాల్యూ ఈజీగా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎఫ్ తెలిసిపోయింది మనకి. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేద్దాం. ఓకే, సాల్వ్ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్. ఓకేమా, సెకండ్ ఈక్వేషన్ రాసుకోండి మా, -4g ప్లస్ 6f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్ మా, 8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 41 ఈక్వల్ టు 0. సీమా, మైనస్ చేస్తున్నాం కదా, ఈ సైన్స్ అన్ని ఏమవుతాయి, మైనస్ అవుతాయి. చూడండి, సీల్ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కదా. -8 -4 -12g. 10 లో నుంచి 4 తీస్తే ఎంతమా, -4f. 41 లో నుంచి 13 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 28. Yes, 28 -28 equal to 0. Already we know the f value. What is the f value ma? F equal to 0. The f value is substituting in here. -12g -4 into 0 -28 equal to 0. ఇప్పుడు చూడమా, -12g కదా, -12g equal to ఎంతమా, 28. g equal to -28/12. 4 3s are 4 7s are equal to ఎంతమా, -7/3. ఓకేనా, -7/3. నెక్స్ట్ ఇప్పుడు g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు. యూ ఫైండ్ అవుట్ ద c వాల్యూ. ఓకేమా, ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 2. ఏంటి మా ఈక్వేషన్ నంబర్ 2, -4g ప్లస్ 6f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. -4 ఇంటూ g వాల్యూ మా, -7/3 ప్లస్ 6 ఇంటూ 0 ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. సిమా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 7 4s are 28/3 ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0.
చూడమ్మా 3ని ఎల్సిఎం తీసుకోండి మా 28 3 ఇంటూ సి 3c 3 ఇంటూ 13 ఈక్వల్ టు 39 ఈ 3తో 0ని ప్రోడక్ట్ చేసేయండి 3c ప్లస్ 67 ఈక్వల్ టు 0 c ఈక్వల్ టు -67/3 c వాల్యూ తెలుసు g వాల్యూ తెలుసు f is also 0 okay the three values are substituting in required circle equation the required circle equation is what is the required circle equation x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 sima x square plus y square plus 2g what is the g value -7/3 and f is also 0 and c equal to -67/3 the three values are substituting in here x square plus y square plus 2 into g value ma -7/3x plus 2 into f అంటే ఎంత 0 into y -67/3 ఓకేనా ఇప్పుడు 3ని ఎల్సిఎం తీసుకొని వేయొచ్చుమా లేదు అలానే కూడా వేసేసేయండి చూడండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -14/3 into x -67/3 ఈక్వల్ టు 0 ఇక్కడికి ఆపేసేయండి మా లేదు 3ని ఎల్సిఎం తీసుకోండి ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము స్క్రీన్ షాట్ తీసుకొని 1-2 సార్లు చూసి నేర్చుకోండి ఓకే ఓకేమా నెక్స్ట్ 6th ప్రాబ్లం చెప్తున్నా షో దట్ ద పాయింట్స్ 1, 1 -6, 0 -2, 2 అండ్ -2, -8 ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు మా కాన్సైక్లిక్ అంటే ఏంటంటే ఏదో 4 పాయింట్స్ ఇచ్చేస్తారు కదా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఒక్క పాయింట్ ని పక్కన ఉంచేసుకుందాం అంటే -2, -8 పక్కన ఉంచుకొని రిమైనింగ్ 3 పాయింట్స్ ఉన్నాయి కదా మనం ఫస్ట్ ప్రాబ్లమే చెప్పా 3 పాయింట్స్ ని యూస్ చేసుకుని సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం చెప్పాను కదా నేను ఆ మోడల్లో వేసుకొని లాస్ట్ లో రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది కదా ద 4th పాయింట్ ఈస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ యు గెట్ ద 0 ఈక్వల్ టు 0 సాటిస్ఫై అయిపోయిందంటే ఈక్వేషన్ ద పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అంతే ఇంకేం లేదు ఓకేనా మన ప్రాసెస్ మామూలే చూడమ్మా ఫస్ట్ ఏం చేస్తామంటే గివెన్ అంటే 3 పాయింట్స్ తీసుకుందాం ఒక పాయింట్ ని పక్కన పెట్టేస్తున్నా -2, -8 ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ రాద్దాం కొంచెం చిన్నవి రాస్తామా ప్లేస్ సరిపోదు కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది ప్రాబ్లం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఓకేమా దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1 ఫస్ట్ పాయింట్ a 1, 1 ఈజ్ పాసింగ్ త్రూ ఈక్వేషన్ నంబర్ 1 x అంటే 1 అండ్ y అంటే 1 1 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 1 2f into 1 plus c equal to 0 2g into 1 2g 2f into 1 2f plus c 1 plus 1 2 equal to 0 this is equation number 2 okay na tarvata next point -6, 0 b point -6, 0 is passing through equation number 1 that implies x equal to -6 y equal to 0 -6 whole square 0 square 2g into -6 2f into 0 plus c equal అంటే y ఉండే దగ్గర అంతా 0 పెట్టాను x ఉండే దగ్గర అంతా -6 పెట్టా చూడమ్మా -6 హోల్ స్క్వేర్ అంటే ఎంత 36 -12g plus c equal to 0 -12g plus c plus 36 equal to 0 this is equation number 3 ఓకేనా తర్వాత మా C point -2, 2 is passing through equation number 1 okay na x equal to -2 and y equal to 2 chudma -2 whole square 2 square 2g into -2 2f into 2 plus c equal to 0 4 plus 4 minus 4g plus 4f plus c equal to 0 okay na ఇప్పుడు చూడమ్మా -4g plus 4f plus c plus 8 equal to 0 this is equation number 4 మనం 3 పాయింట్స్ తో కూడా ఇలానే వేసాం కదా ఇలా వేసాం ఇప్పుడు ఏం చేయాలి సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ థర్డ్ ఫోర్త్ అలా సాల్వ్ చేసుకోవాలి ఓకేనా
సాల్వ్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ రాసుకోమా. 2g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 2 ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్ మా మైనస్ 12g, ఇక్కడ ఎఫ్ లేదు కదా నేను 0 పెట్టుకుంటున్నాను, ప్లస్ c ప్లస్ 36 ఈక్వల్ టు 0. మైనస్ చేయండి ఓకేనా. మైనస్ చేసి సైన్స్ అన్ని ఏమవుతాయి మా, ప్లస్లు ఉండేటివన్నీ మైనస్లు అవుతాయి, మైనస్లు ఉండేటివన్నీ ప్లస్లు అవుతాయి. ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ చేయమా. ప్లస్ 12g ప్లస్ 2g ఎంతమా 14g ప్లస్ 12f సారీ 2f ఓకేనా మైనస్ 34 ఈక్వల్ టు 0. సిమా సాల్వ్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి ఇక్కడ 2g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 2 ఈక్వల్ 0. థర్డ్ ఈక్వేషన్ చేసాం కదా 12g చూడమా ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా. 12g ప్లస్ 2g ఎంతమా 14g ప్లస్ 2f ఓకే సారీ మా 36 మైనస్ 36 ప్లస్ 2 ఎంతమా మైనస్ 34 ఈక్వల్ టు 0. 2 1 జర్ 2 7 జర్ 2 17 జర్ చూడండి 7g ప్లస్ f మైనస్ 17 ఈక్వల్ టు 0 ఓకే. తర్వాత నెక్స్ట్ సాల్వ్ థర్డ్ ఈక్వేషన్ మైనస్ ఫోర్త్ ఈక్వేషన్ ఓకేమా. థర్డ్ ఈక్వేషన్ రాసుకుందాం. మైనస్ 12g ప్లస్ ఎఫ్ లేదు కాబట్టి 0 పెట్టుకోమా. తర్వాత c ప్లస్ 36 ఈక్వల్ టు 0 చూడమా థర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ మైనస్ 4g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 8 ఈక్వల్ టు 0. సిమా మైనస్ ఉంది కదా ప్లస్ మైనస్ 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 ప్లస్ సి మైనస్ సి ఎంత క్యాన్సిల్ అయిపోతుంది. 12g లో నుంచి 4g మైనస్ చేస్తే ఎంతమా మైనస్ 8g మైనస్ 4f మైనస్ 28 ఈక్వల్ టు సారీ ప్లస్ 28 ఈక్వల్ టు 0. 4 1 జర్ 4 2 జర్ 4 7 జర్ ఓకే. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 5. ఇది మా మైనస్ 2g మైనస్ f ప్లస్ 7 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 6. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫిఫ్త్ ఈక్వేషన్ సిక్స్త్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ ఫిఫ్త్ ఈక్వేషన్ అండ్ సిక్స్త్ ఈక్వేషన్. ఫిఫ్త్ ఈక్వేషన్ రాసుకోమా 7g ప్లస్ f మైనస్ 17 ఈక్వల్ టు 0. తర్వాత సిక్స్త్ ఈక్వేషన్ మైనస్ 2g మైనస్ f ప్లస్ 7 ఈక్వల్ టు 0. చూడమా ఇది ప్లస్ చేస్తున్నా ఫిఫ్త్ ఈక్వేషన్ ప్లస్ సిక్స్త్ ఈక్వేషన్, ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్ కదా, ప్లస్ చేసినప్పుడు సైన్స్ ఏవి మారవు ఓకేనా. ఈ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. 7g లో నుంచి 2g మైనస్ చేస్తే ఎంతమా 5g ఓకే. మైనస్ 17 ప్లస్ 7 మైనస్ 10 ఈక్వల్ టు 0. g ఈక్వల్ టు 10/5. 5 1 జార్ 5 2 జార్ g వాల్యూ ఎంత వచ్చిందమ్మా 2 వచ్చింది. ఇప్పుడు మనం f కనుక్కుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 5 అయినా 6 అయినా మీ ఇష్టం. 7g ప్లస్ f మైనస్ 17 ఈక్వల్ టు 0. g 2 కదా 7 into 2 plus f minus 17 equal to 0. 14 17 f minus 3 equal to 0. f equal to ఎంతమా 3. g equal to 2 f equal to 3 ఓకేనా. ఇప్పుడు ఏం కావాలి మనకు c కావాలి. ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 3 నేను దగ్గరకు వేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఈక్వేషన్ నంబర్ 3 అంటే ఎంతమా మైనస్ 12g ప్లస్ c ప్లస్ 36 ఈక్వల్ టు 0. minus 12 into g value 2 plus c plus 36 equal to 0. 24 c అంటే 36 లో 24 మైనస్ చేస్తే ఎంత c plus 12 equal to 0. c equal to minus 12. ఇప్పుడు రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ రాసేసేయాలి. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 into what is the g value 2 x plus 2 into f 3y minus c plus c means 12 equal to 0. చూడమా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇక్కడ వరకు అయితే మనం ఫస్ట్ ప్రాబ్లం వేసినట్టే వేసాం అవునా. కానీ మనకి ఏం చెప్పాడు క్వశ్చన్ లో -2 -8 ఆర్ కాన్ సైక్లిక్ అన్నాడు అవునా. కాన్ సైక్లిక్ అంటే ఆ పాయింట్ ఉంది కదా, ఒక పాయింట్ పక్కన పెట్టేస్తాం మనం డి పాయింట్, ఆ పాయింట్ ని ఇక్కడ అప్లై చేద్దాం. డి -2 -8 ఈస్ లైస్ ఆన్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. చూడమ్మా
అంటే x అంటే ఎంత ఇక్కడ -2, y అంటే -8, -2 హోల్ స్క్వేర్ -8 హోల్ స్క్వేర్ 4 ఇంటూ -2 6 ఇంటూ -8 -12 ఈక్వల్ టు 0. -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ -8 హోల్ స్క్వేర్ అంటే ఎంత 64 4 2 జర్ -8 8 6 జర్ ఎంత 48 -12 ఈక్వల్ టు 0. 64 ప్లస్ 4 ఎంత 68. ఈ మొత్తం యాడ్ చేయి 68 ఇక్కడ 0 ఈక్వల్ టు 0. ఇలా వచ్చింది అంటే 0 ఈక్వల్ టు 0 రావాలి ఖచ్చితంగా. కాన్సైక్లిక్ అంటే 0 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకేనా? ద పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఓకేనా? అర్థమైందా ప్రాబ్లము? దీంట్లోనే సి వాల్యూమా, సి వాల్యూ కనుక్కోవడం ప్రాబ్లం లాస్ట్ ఇయర్ ఇచ్చారు, అంతకుముందు ఇయర్ కూడా ఇచ్చారు, అందుకని నేను చెప్పట్లేదు. మీకు ఆల్రెడీ కాలేజీలో కూడా చెప్పుంటారమ్మా. ఇదే ప్రాసెస్ లో సి ఉండేదాన్ని పక్కన పెట్టి లాస్ట్ లో సి పెట్టామంటే 14/3 1,14/3 వస్తుంది సి వాల్యూకి ఆన్సర్. ఆ ప్రాబ్లం మీరు చేసుకోండి. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి కొంచెం ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మా. ఫస్ట్ మోడల్ అయిపోయింది, ఇంకా సెకండ్ మోడల్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేమా?